अस्सलामुअलैकुम नाजरीन, KBN न्यूज़ चैनल में आप तमाम का तहे दिल से इस्तकबाल है। आइए आज की अहम खबर पर नज़र डालते हैं। रियासती हुकूमत की जानिब से जारी डबल बेडरूम स्कीम के तहत मासूम अवाम को मकान दिलाने का झांसा देकर रकम ऐंठने वाली मुलजिमीन की गैंग का सैबराबाद पुलिस ने पर्दाफाश किया। तफसीलात के मुताबिक दोंडीगल पुलिस ने एक शख्स बसवा राजू ललिता स्वरारम कॉलोनी की शिकायत पर एक केस दर्ज करते हुए तहकीकात का आगाज किया, जिसमें इस बात का इंकिशाफ हुआ। पुलिस ने बताया कि स्वरा राजू ललिता को 1,60,000 के अवज डबल बेडरूम मकान की फराहमी का तयक़ुन दिया गया था। अदम फराहमी पर शिकायत दर्ज करवाई गई थी, जिसकी रोशनी में पुलिस ने 6 अफराद 43 साला विल्ला सेट्टी वेंकट सत्या कृष्णा वराप्रसाद मुतवत्तिन वेस्ट गोदावरी, अडोली मुरली कृष्णा मूर्ति उम्र 72 साल मुतवत्तिन वेस्ट गोदावरी, 45 साला पलकोल्ला श्रीनिवास राव वेस्ट गोदावरी, श्रीमती आयला लक्ष्मी उम्र 46 साल जिले मेरचल, 37 साला नागला कृष्णा राव जिले श्रीकाकुलम AP और 53 साला के श्रीनिवास वेस्ट गोदावरी आंध्र प्रदेश मुलविस पाए गए। मुलजिमीन ने ताहाल तकरीबन 169 अफराद को अपना शिकार बनाते हुए 2,25,95,000 रुपये हासिल कर चुके थे, जिनके मिन जुमला 1,11,84,000 रुपये नकद रकम, 6 मोबाइल फोन्स, 1 लैपटॉप, प्रिंटर, 115.16 ग्राम तिलाई जेवरात, 1 तिलाई निकलिस, मारुति 800 कार, होंडा सिटी कार और जाली दस्तावेजात, अलाटमेंट लेटर्स, जुमला मालियत तकरीबन 1,21,34,000 रुपये बरामद कर लिए गए। पुलिस ने इस जिम्मन में मजीद तफसीलात से वाकिफ करवाया। ముఠా మన జుడిషియల్ పోలీసు మన SOT ఇన్స్పెక్టర్ సుధీర్ అసిస్టెన్స్ తీసుకుని ఒక ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. 2019లో డిసెంబర్ 28 ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ రావడం జరిగింది. ఏమంటే మనకు ఒక ఈ అమ్మాయి మన డబుల్ బెడ్రూమ్ పేరుతోని మనకు మోసం జరిగింది. దాదాపు 1,60,000 రూపాయలు నా దగ్గర తీసుకుని ఒక ఫేక్ అలాట్మెంట్ లెటర్ ఇచ్చినారని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ ఒక స్పెసిఫిక్ కంప్లైంట్తోని మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దుండిగల్ పోలీస్ స్టేషన్లో 810/2019లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మనము ఈ యొక్క మొత్తం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ మొత్తం దాదాపు ఒక నెల పైన మనం ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తము ఈ యొక్క ముఠా ఉంది, ఒక చాలా సిస్టమేటిక్గా చాలా మంది మోసం చేస్తున్నారని చెప్పి మనకు ఇన్వెస్టిగేషన్లో తేలింది. ముఖ్యంగా ఈ యొక్క ముఠాకు నేతృత్వం వహిస్తున్న మన A1 వలచెట్టి వెంకటకృష్ణ వరప్రసాద్ అని చెప్పి, అంతకుముందు ఒక చిన్న బిజినెస్ ఉండేది, చిన్న ఇండస్ట్రీస్ ఉండేది, తర్వాత చాలా లోను పాలైనారు. తర్వాత ఆనే మొత్తం ఇది ఈ యొక్క ముఠాని నడిపిస్తున్నారు. ఆనే ఈజ్ నేటివ్ ఆఫ్ తాడపల్లిగూడెం వెస్ట్ గోదావరి డిస్టిక్. ఇక్కడ మన దగ్గర దుండిగల్ ఏరియాలో ఉంటున్నారు సూరారంలో. సెకండ్ ఈయన కృష్ణమూర్తి అని చెప్పి ఆడూరు మురళి కృష్ణమూర్తి, ఈయన స్వంత ఫాదర్ ఇన్ లా, ఈయన ఎవరికి వరప్రసాద్కు A1కు. సో ఈయన నేటివ్ ఆఫ్ తణుకు, ఈయన కూడా అదే ఏరియాలో ఉంటున్నారు. నెక్స్ట్ A3 K శ్రీనివాస్ ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ కన్వాపురం, నేటివ్ ఆఫ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. తర్వాత P శ్రీనివాస్ అని చెప్పి ఈయన కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేటివ్ ఆమె దగ్గర నుంచి దాదాపు మనం 15,77,000 రూపాయలు మనం రికవర్ చేయడం జరిగింది. సో అది కాకుండా మళ్ళీ ఈయన P శ్రీనివాస్ అన్నారు A4, ఈయన మొత్తము 37,000 ఈయన కమిషన్ తీసుకోకుండా మళ్ళీ 37 మంది నుంచి ఇండివిజువల్ కూడా అమౌంట్ కలెక్ట్ చేసి దాదాపు 36,30,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. ఈయన లక్ష్మీ దగ్గర నుంచి కూడా తీసుకున్నారు అమౌంట్. ప్లస్ అదేవిధంగా ఈ కృష్ణారావు అని చెప్పి మన A6 ఉన్నారు, ఆయన దగ్గర నుంచి కూడా అమౌంట్ కలెక్ట్ చేసి దాదాపు 1,50,00,000 రూపాయలు 40,000 రూపాయలు ఆయన దగ్గర కలెక్ట్ చేసి ఈయన కూడా ఆయన వాటాకు వచ్చిన 32 లక్షల రూపాయలు తీసుకొని 30,10,000 రూపాయలు తీసుకొని తర్వాత ఈ అమౌంట్ని మళ్ళీ ఈ అందరికీ నేతృత్వం వహిస్తున్న ఆయన సొంతంగా చేయలేదు, వరప్రసాద్ ఎవరు సొంతంగా చేయలేదు. వీళ్ళందరి దగ్గర నుంచి 5 నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి మొత్తం చీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కలిసి A1 మన వరప్రసాద్కు, A2 కృష్ణమూర్తికి డబ్బులు ఇవ్వడం జరిగింది. దాదాపు 1,30,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఈయన దగ్గర నుంచి దాదాపు 22 లక్షల రూపాయలు 58,000 రూపాయలు మనం 22,58,000 రూపీస్ మనం రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణరావు A6 వరప్రసాద్ దగ్గర మనం ఆయన సొంతంగా ఎవరి దగ్గర కూడా డబ్బులు కలెక్ట్ చేయలేదు. ఆయన వేరే వాళ్ళ దగ్గర మూర్తి దగ్గర
దగ్గర ఈ కే శ్రీనివాస్ దగ్గర కూడా దాదాపు 25,60,000 రూపాయలు తీసుకున్నారు. సో మొత్తం మొత్తం వీళ్ళందరి దగ్గర తీసుకున్న అమౌంట్ నుంచి 1 కోటి రూపాయలు కమిషన్, 1,30,00,000 రూపాయలు తీసుకున్నారు. సో ఆయన దగ్గర నుంచి దాదాపు మనం 29 లక్షల రూపాయలు మనము 90,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. ఈయన ఏమైందంటే మొత్తము వీళ్ళు మనము 2,15,40,000 రూపాయలు చీటింగ్ అయింది 169 మంది నుంచి. సో దాదాపు వాళ్ళు 1,11,84,000 రూపాయలు మనము 1,11,84,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. కాకుండా 145 గ్రామ్స్ గోల్డ్, 2 కార్స్ని ప్లస్ ల్యాప్టాప్స్ ఇచ్చడం జరిగింది. ఈయన మన ఇన్వెస్టిగేషన్ లో తేలిందంటే వరప్రసాద్ ఒకసారి అక్కడ బార్లో కూర్చున్నప్పుడు ఎవరో ఈ ఒక डबल बेडरूम A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235 अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा अपडेट मिलती रहे।